దేశంలోనే తొలి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక్క ఫ్యాక్టరీ ఏలూరు జిల్లా పెదవేగిలో ఉంది. ఆ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీకి చెందిన పామాయిల్ రైతులు. మరోవైపు పామాయిల్ పై విదేశీ దిగుమతి సుంకం తగ్గించేసి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నారని పామాయిల్ రైతులు ఏలూరులో ఎంపీ పుట్ట మహేష్ ను కలిసి తమ గోడు వెలబోసుకున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు. పామాయిల్ రైతుల గోడులపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. దేశంలోనే అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ రైతుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుంది. దిగుమతి సుంకం తగ్గించడంతో మరోసారి పామాయిల్ ధర భారీగా పడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పామాయిల్ ఫ్యాక్టరీ మూతపడుతుంది, లేదంటే ప్రైవేట్ పరం అవుతున్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద ప్రభుత్వంతో చర్చించేందుకు రైతులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్తో కూడా చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఏంటి రైతులందరూ కూడా ఇటీవల రోడ్డెక్కి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు, ఈ రోజు ఈ విధంగా వినతులు ఇస్తున్నారు. ఏం జరుగుతుంది పామాయిల్ రంగంలో? పామాయిల్లో ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీ పెదవేగి అండి, ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ నియంత్రణలో రైతులు దీంతో జరుగుతూ ఉంది. ఈ ఉన్న ఒక్క పరిశ్రమను కూడా అధికారుల స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో అని మనకు చెప్పలేము. ముఖ్యమంత్రి వర్గులకు కానీ వ్యవసాయ శాఖ మంత్రుల వరకు కానీ తెలుసని మేము అనుకోవట్లేదు. ఇది కింద స్థాయి అధికారుల్లో మాత్రం దీని మీద ఆల్రెడీ 3 కంపెనీలు ఈ ఫ్యాక్టరీని కొంటాకి డిపిఆర్లు సమర్పించడం జరిగింది. కింద స్థాయిలో అయితే తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ ద్వారానే ప్రభుత్వ నియంత్రణ, ధర నియంత్రణ, ప్రతి నెల ధర నిర్ణయం కూడా గత 32 సంవత్సరాలుగా పారదర్శకంగా జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు శక్తులు పైచేయి సాధించడం కోసం, ఈ ధరని పాడు చేయడం కోసం, రైతులు అలకాలం చేయడం కోసం కొన్ని ప్రైవేటు శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి శక్తుల్ని తీవ్రంగా అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ అవనివ్వం. చిన్న రాష్ట్రం, మనతో పాటు విడిపోయిన రాష్ట్రంలో ఇవాళ 3 ఫ్యాక్టరీలు రెడీ అయిపోయినాయి. 4, 5, 6కి స్థల సేకరణ జరిగి ఫ్యాక్టరీల నిర్మాణం జరుపుకొని 6 ఫ్యాక్టరీల వరకు వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితిలో ఉన్న ఒక్క ఫ్యాక్టరీని కూడా నడపలేని దుస్థితిలో మనం ఉన్నాం. అధికారులు ఉన్నారు, ప్రభుత్వం దీనిలో నామమాత్ర పాత్ర కాబట్టి అధికారులు దీన్ని దుస్థితి నడుస్తూ ఉంది. దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. అలాగే ఈ ఫ్యాక్టరీని ఆధునీకరించి ఈ ఫ్యాక్టరీని కనుక పునర్నిర్మాణం చేసి ప్రభుత్వ భాగస్వామ్యం బ్రహ్మాండంగా నడిపితే కనుక ఇది ఓఈఆర్ ఇంటర్నేషనల్ ప్రకారం 21% వెళ్ళే అవకాశం ఉంది. ఒక 3-4 వేలు రైతుకి ధర పెరిగే అవకాశం ఉంది. అట్లాగే ఇటీవల తగ్గించినటువంటి 10% ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దానివల్ల 1600 రూపాయలు ధర నష్టపోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో మా ఎంపీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కూడా సక్సెస్ అయ్యి ఇదివరకు 45% నుంచి 0కి వచ్చింది. మళ్ళీ 17.5 నుంచి 27.5కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 17.5కి వచ్చేసింది. కాబట్టి 1600 రూపాయల ధరల వ్యత్యాసం ఉంది. ఆ ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచమని, అలాగే ప్రభుత్వం చేసే చర్యల్ని మేము హర్షిస్తూ మీకు తెలియజేసుకుంటాం. అంటే ఈరోజు పక్క రాష్ట్రంలో నుండి తెలంగాణలో పామాయిల్ దిగుబడి ఎక్కువ వస్తుంది, ఏదైతే ఫ్యాక్టరీకి తీసుకువెళ్తే అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలో సరిగ్గా యంత్రాలన్నీ కూడా ఎంతో కాలం అవడం వల్ల ఆ సమస్య ఉందంటున్నారు. మరి అలాంటి ఫ్యాక్టరీని ప్రైవేట్ రంగం ఎందుకు కొనుగోలు చేస్తుంది అనుకోవచ్చు? ఇక్కడ ఫ్యాక్టరీని ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఫ్యాక్టరీని కొంటారు. ఫ్యాక్టరీతో పాటు 5 మండలాల్లో 40 సంవత్సరాలుగా పెరిగినటువంటి ఆదాయం వచ్చేటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి దీని విలువ కట్టడానికి ఎవరికి సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఎవడైనా కొత్త ఫ్యాక్టరీ కట్టాలంటే మరి మొక్కలేసి పెంచుకుని 5 ఏళ్ల తర్వాత కానీ ఆ ఫ్యాక్టరీ ఫ్రూట్ రాదు. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్టరీ. అందుకోసం అని చెప్పేసి దీన్ని కొనడానికి మరి వేరే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ విషయం మీద మేము ఏలూరు పార్లమెంట్ సభ్యులు మన పుట్ట మహేష్ కుమార్ గారిని కలిసాము. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ అవడానికి లేకుండా నేను సీఎం గారితో మాట్లాడి మరి రైతాంగాన్ని న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ఓఈఆర్ ప్రకారం రేటు ఇస్తే మాకు తెలంగాణ రేటు కన్నా కూడా 2-3 వేలు తగ్గిపోద్ది. కానీ ఇక్కడ తెలంగాణ రేటు ఇస్తూ ఉన్నారు. ఆ తెలంగాణలో ఇచ్చేటువంటి ఆ ఫ్యాక్టరీ రేటు కూడా మాకు గిట్టుబాటు కాదు. ఎందుకంటే 19.5 ఓఈఆరే వస్తుంది. అక్కడ 21% ఓఈఆర్ రావాలి. అది కొత్త ఫ్యాక్టరీలో 21 వస్తుంది. దానికి తగినటువంటి డబ్బులు కూడా మాకు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఓఈఆర్ ప్రకారం ఈ నెల 18,500 రూపాయలు ఉంది. కానీ ఈ పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చినటువంటి ఫ్రూట్ని 3,000 రూపాయలు అదనంగా అమ్ముకుంటా ఉన్నారు వీళ్ళు. రైతుల దగ్గర తీసుకున్న దాన్ని క్రషింగ్ చేయలేక ఆ ఫ్యాక్టరీ సామర్థ్యం పడిపోయి టన్ను 3,000 అదనంగా అమ్ముకుంటున్నారు. ఆ డబ్బులు ఎవరికి చెందాలి? వాస్తవంగా అయితే లాభం వస్తుంది కాబట్టి మాకే చెందాలి. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ రేట్ కన్నా కూడా అదనంగా 3,000 ఇవ్వగలరు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు.
రైతులు మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మరి ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీ నుంచి ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు టన్ను 3,000 పెట్టి ఎలా కొంటున్నాడు, ఎంత లాభం వస్తే కొంటున్నాడు అనే విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది చూస్తున్నాం కదా. అంటే ఈరోజు ఏపీ వ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల మంది నేరుగా కూడా 5 లక్షల ఎకరాల్లో రైతులు పండిస్తున్న నేపథ్యంలో దాదాపు 10 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడ్డారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏకైక పరిశ్రమని ప్రైవేట్ పరం చేస్తున్నారనేది ఆందోళన ప్రస్తుతం రైతుల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు దీనిపై సత్వరమే చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యంత్ర పరికరాలన్నీ కూడా నూతన పరికరాలను ఏర్పాటు చేసి రైతులకు సరైనటువంటి దిగుబడి వచ్చే విధంగా, లాభం చేకూర్చే విధంగా, గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు దిగుమతి సుంకాన్ని కూడా పెంచి రైతులకు మద్దతు ధర అందించే విధంగా పామాయిల్ రంగంలో కృషి చేయాలనేది కూడా ఈరోజు రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.